విరాట్ సెంచరీ, రుతురాజ్ సెంచరీ, కెప్టెన్ కేఎల్ రాహుల్ నుంచి అద్భుతమైన నాక్. మొత్తానికి ఇండియా 358 కొట్టారు. కానీ ఇన్ రిప్లై సౌత్ ఆఫ్రికా 4 బాల్స్ ఉండగా ఈ టోటల్ చేజ్ చేశారు. థ్యాంక్స్ టు ఎడెన్ మాక్రమ్, బ్రిలియంట్ ఓపెనింగ్ బ్యాటింగ్. మిడిల్ ఓవర్స్లో బ్రివిస్ దుమ్ములేపేశాడు. అండ్ బ్రెట్స్కీ నుంచి కన్సిస్టెన్సీ. మొత్తానికి మ్యాచ్ గెలిచి సౌత్ ఆఫ్రికా ఈ సిరీస్లో కంబ్యాక్ చేసి లెవెల్ చేశారు సిరీస్. మరి ఇండియా ఈ మ్యాచ్ ఎలా ఓడిపోయింది? ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాం. T20 స్క్వాడ్ అనౌన్స్ చేశారు టీమిండియా సౌత్ ఆఫ్రికా సిరీస్ గురించి. మరి ఎవరి టీంలో ఉన్నారు లేరు డిస్కస్ చేయాలి కదా. అండ్ ఆల్సో T20 వరల్డ్ కప్ గురించి ఇండియన్ జెర్సీ లాంచ్ చేశారు. ఎలా ఉంది అన్ని డిస్కస్ చేద్దాం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇండియా మ్యాచ్ ఓడిపోయిన 2 స్పెషల్ పర్ఫార్మెన్సెస్ వచ్చినాయి. మీకు తెలిసి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో, రుతురాజ్ అండ్ విరాట్ కోహ్లీ. దాని తర్వాత పోస్ట్ మార్టం చేద్దాం అసలు ఇండియా ఈ మ్యాచ్ ఎలా ఓడిపోయిందో. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. 195 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది రుతురాజ్ ఇంకా విరాట్ కోహ్లీ మధ్యలో. కానీ ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ స్పెషల్ ప్లేయర్ రుతురాజ్ గాయక్వాడ్. ఎందుకంటే ఇది తన నెంబర్ కాదు, నెంబర్ 4. తన ఓపెనింగ్ బ్యాటర్ మనకు తెలుసు. ఇవాళ ఇండియా పవర్ ప్లేలో 62 for 2. రోహిత్ శర్మ ఇంకా యశస్వి జైస్వాల్ ఇద్దరు అవుట్ అయిపోయారు. ఆ టైంలో పిచ్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉండింది. ఎందుకంటే సెమీ-న్యూ బాల్ బ్యాట్ మీదకి రావట్లేదు, అన్ఈవెన్ బౌన్స్ అవుతూ ఉంది. తన బ్యాటింగ్ రాగానే ఫస్ట్ బాల్ బౌన్సర్ వేసాడు ఎన్సన్. అది గ్లవ్ హెల్మెట్కి తగిలి ఇట్లా వెళ్ళిపోయింది బౌండరీ. ప్రెషర్ ఉండింది. ఈ టైంలో విరాట్ కోహ్లీ వచ్చి తనతో మాట్లాడతాం మనం చూసాము. కానీ అక్కడి నుంచి ఏదైతే రుతురాజ్ ఆడాడు కదా, ఫిదా అయిపోయారు బ్యాటింగ్ చూసి. ఏం బ్యాటింగ్ చేశాడు అసలు! ఆ కవర్ డ్రైవ్స్, ఫ్లిక్స్, ఒక టైంలో విరాట్ని కూడా ఓవర్టేక్ చేశాడు మిడిల్ ఓవర్స్. అంత ఫాస్ట్ ఆడాడు మంచిగా. హీ వాజ్ లుకింగ్ ఇన్ కంప్లీట్ కంట్రోల్. తన పొజిషన్ కాదు, ప్రెషర్ ఉండింది. లేక ఆపర్చునిటీ వస్తుంది. కానీ చూడండి, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తనకి 70 సెంచరీస్ ఉన్నాయి లిస్టేలో, అంటే వన్డే ఫార్మాట్లో. అదే ఇక్కడ కన్వర్ట్ చేసి రన్స్ కొట్టాడు. సౌత్ ఆఫ్రికాతో సూపర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది. ఆ ఫామ్ కంటిన్యూ చేశాడు, అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. టీం తన మీద అయితే నమ్మకం చూపించిందో, అహెడ్ ఆఫ్ తిలక్ వర్మ, అహెడ్ ఆఫ్ రిషబ్ పంత్ ఆడిపించారో కరెక్ట్ డిసిజన్ అని ప్రూవ్ చేశారు. అయితే రుతురాజ్ అద్భుతమైన సెంచరీ కొట్టాడు. జస్ట్ బికాస్ ఈ గాట్ సెంచరీ, నెంబర్ 4 బ్యాటర్ అయిపోడు. ఇక్కడ ఏంటంటే వెన్ శ్రేయస్ అయ్యర్ కమ్స్ బ్యాక్, నెంబర్ 4 తనే ఆడతాడు వన్డే ఫార్మాట్లో. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ సెంచరీ కొట్టడంతో ఇట్ బీ బిట్వీన్ జైస్వాల్ ఇంకా రుతురాజ్, ఆ థర్డ్ ఓపెనర్ కింద. ముందు వరల్డ్ కప్ రాబోతుంది సౌత్ ఆఫ్రికా. ఆ థర్డ్ స్పాట్ హీల్ బీ దట్ బ్యాకప్ ఓపెనర్ కింద. అలాంటి దుమ్ము లేపే పర్ఫార్మెన్స్. కానీ నిజంగా ఎంత టాలెంట్ ఉండే ఈ మ్యాచ్ తెలిసింది. ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ సో ఈజీ. సౌత్ ఆఫ్రికా మంచిగా బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. మొత్తానికి ద వే హీ బ్యాటెడ్ సెంచరీ కంప్లీట్ చేశాడు కదా, స్టాంప్ ఆఫ్ అథారిటీ కనిపించింది. నైస్ టు సీ. వే టు గో రుతురాజ్, సూపర్ బ్యాటింగ్. అండ్ నౌ కమింగ్ టు కింగ్ కోహ్లీ. విరాట్ ఏమన్నా బ్యాటింగ్ చేశాడు, వేరే టెంప్లెట్. ఇవాళ చెప్పినట్టు ఇనిషియల్లీ పిచ్ అంత ఈజీగా లేదు, వికెట్ పడినప్పుడు 2 వికెట్లు. కానీ తను చాలా కంట్రోల్ చేశాడు. రుతురాజ్ని అవతల పక్క మాట్లాడుతూ పార్ట్నర్షిప్, రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. అండ్ రాగానే ఫస్ట్ 5 balls లాస్ట్ మ్యాచ్ చూసాం 6, ఈ మ్యాచ్ కూడా 6. ఎట్లయితే స్క్వేర్ లెగ్ పైన కొట్టాడో టెంప్లెట్ చేంజ్ చేశాడు. ఈస్ ప్లేయింగ్ మోర్ అగ్రెసివ్లీ. ఇక్కడ కూడా జస్ట్ 92 balls-లోనే 100+ runs కొట్టాడు. ఈజ్ ఇన్ కంప్లీట్ కంట్రోల్. ఏం బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ స్కోర్ ఈస్ 53rd ఈ ఫార్మాట్లో. అండ్ మొత్తం 84th సెంచరీ, ఇంటర్నేషనల్ సెంచరీ. అద్భుతమైన బ్యాటింగ్. ఎంత చెప్పినా తక్కువ విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఎట్లా చేంజ్ చేసేసారంటే విరాట్ కోహ్లీ ఈ సెంచరీ కొట్టిన తర్వాత మీరు చూస్తే ఆస్ట్రేలియాలో 2 0 కొట్టిన తర్వాత అందరు మాట్లాడారు, అరే విరాట్ కోహ్లీ కంటిన్యూ చేయాలా లేదా ఈ ఫార్మాట్లో అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే విరాట్ కోహ్లీ 100 సెంచరీస్ కొడతాడా? ఎందుకంటే ఓడిఐ వరల్డ్ కప్ 2027తో కలిపి దాదాపు 40 మ్యాచ్లు ఉన్నాయి. దీన్ని కొట్టాల్సింది 16 సెంచరీలు. ద వే ఈస్ ప్లేయింగ్ ఇట్స్ పాసిబుల్. దీంట్లో హోమ్ గేమ్స్ చాలా ఉన్నాయి. ఎవరికన్నా పాసిబుల్ అంటే విరాట్ కోహ్లీకే. ఇప్పుడు విరాట్ కోహ్లీ 2.0 చూస్తున్నాం మనం. ఎట్లా పట్టుదలతో పట్టుకొని సెంచరీలు కొడుతున్నట్టే ఛాన్స్లెస్ బ్యాటింగ్ చేస్తున్నాడు. చూసారా, ఫుల్ ఫిట్ ఉన్నాడు, రిథంలో ఉన్నాడు. ఇంకేంటి, యు నెవర్ నో, దట్ మైట్ హ్యాపెన్. డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడుతున్నాడు ఇప్పుడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈజ్ వెరీ ఈగర్ టు డూ వెల్. మరి మీరు చెప్పండి, విరాట్ కోహ్లీ, ఐ నో ఇట్స్ ఫార్ అవే, ఇట్స్ బిగ్ గోల్. కానీ ఎవరికైనా పాసిబుల్ అయితే వరల్డ్లో నెంబర్ 1 బ్యాటర్ ఈ ఫార్మాట్లో విరాట్ కోహ్లీకే. నాకు నమ్మకం ఉంది దట్ ఈస్ పాసిబుల్. 16 సెంచరీస్ ఇన్ 40 మ్యాచెస్ దాదాపు పాసిబుల్. సో కింద కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్. వీళ్ళిద్దరి గురించి సూపర్ పార్ట్నర్షిప్. అన్ఫార్చునేట్లీ ఇండియా మ్యాచ్ ఓడిపోయింది, దాని గురించి మాట్లాడదాం. ఎట్లా బైసెక్ట్ చేద్దాం. వై డిడ్ ఇండియా లూజ్ దిస్ మ్యాచ్? కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. క్యాన్ యూ బిలీవ్ ఇట్? ఇండియా మరొక్కసారి టాస్ ఓడిపోయారు. ఈ మ్యాచ్ కూడా 20 consecutive times ఈ ఫార్మాట్లో ఇండియా టాస్ ఓడిపోయింది.
చాలా చాలా స్ట్రేంజ్. ఎనీవేస్ ఈ మ్యాచ్ టాస్ ఓడిపోతాం చాలా చాలా ఫరక్ పడింది. అది ఎందుకో మీకు ముందు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొత్తానికి ఇండియా పవర్ ప్లేలో 62 for 2 రోహిత్ ఇంకా జైస్వాల్ అవుట్ అయిపోయారు. దాని తర్వాత 195 runs పార్ట్నర్షిప్ అయింది. దీని గురించి మాట్లాడాం. అయితే ఇక్కడ స్పెషల్ కేఎల్ రాహుల్ ఫస్ట్ వన్డేలో కొంచెం స్లో ఆడి దాంట్లో యాక్సిలరేట్ చేశాడు, కానీ ఇక్కడ వికెట్లు చాలా చేతిలో ఉన్నాయని రాగానే ఫటాఫట్ కొట్టాడు. 43 balls 66 సూపర్ బ్యాటింగ్, అవుట్ స్టాండింగ్ సిక్సర్లు, బ్రిలియంట్, చాలా మంచి చేశాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ ప్రాబ్లం ఈ మ్యాచ్ ఓడిపోవడానికి అవతల పక్క పార్ట్నర్స్ నుంచి ఎక్కువ రన్స్ రాలే. వికెట్స్ ఫెల్డ్ ఫాలింగ్. ఒకటేమో వాషింగ్టన్ సుందర్ రన్అట్ అయిపోయాడు. అండ్ జడేజా అన్ఫార్చునేట్లీ యాక్సిలరేట్ చేయలేపాడు, తగల్లే. 27 balls to 24 అంటే రన్ బాల్ కూడా కొట్టలేపాడు. ఇది చాలా ఫరక్ పడింది. లాస్ట్ 10 overs ఇండియా వేర్ 20 runs షార్ట్ ఫర్ ష్యూర్. మంచి బ్యాటింగ్ పిచ్ ఉండింది. కేఎల్ రాహుల్ కొడుతున్నాడు. అవతల పక్క నుంచి కూడా రన్స్ వచ్చుంటే 15 to 20 runs డెఫినెట్లీ ఎక్స్ట్రా వచ్చాయి. నెంబర్ 1 పాయింట్ ఇక్కడ. సో 358 స్కోర్ చాలా పెద్దగా అనిపించింది. కానీ వన్స్ ఇండియా బౌలింగ్కి వచ్చినప్పుడు సౌత్ ఆఫ్రికా మీకు గుర్తుంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు 17 runsతో. దానికి బిగ్గెస్ట్ కారణం మీకు చెప్పే పవర్ ప్లేలో ఇండియా 3 వికెట్లు తీసుకున్నారు. కానీ ఈ మ్యాచ్ నిన్న ఒకటే వికెట్ పడింది. దే కుడెంట్ గెట్ వికెట్. సౌత్ ఆఫ్రికా మంచిగా టాకిల్ చేశారు. దాని తర్వాత ఒక వికెట్ పడిన తర్వాత అది క్వింటన్ డికాక్ అవుట్ అయ్యాడు అంతే. ఎవరు ఎట్లయితే మాక్రమ్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. అండ్ టెంబా బౌమా ఇదే మ్యాచ్ ఆడాడు కెప్టెన్. వీళ్ళిద్దరి మధ్యలో 100 runs ప్లస్ పార్ట్నర్షిప్ వస్తాము. ఇట్ వాజ్ ద ఫౌండేషన్. దాని తర్వాత ఇండియాకి ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేస్తాం చాలా కష్టం అయిపోయింది. ద బిగ్గెస్ట్ రీజన్ నెంబర్ 2 డ్యూ. వెట్ అయిపోయింది, బాల్ ఇట్లా ఉబ్బిపోయింది. స్వింగ్ అవ్వట్లే, స్పిన్ అవ్వట్లే, ఏం అవ్వట్లే, బాల్ బ్యాట్ మీదకి వస్తుంది. ఇండియా అన్ని ట్రై చేశారు. షార్ట్ బాల్ బౌన్సర్స్ వేశారు, యార్కర్స్ వేశారు, డీప్లో ఫీల్డర్స్ పెట్టారు. ఆఖరికి బాల్ చేంజ్ చేస్తాం చూసాం, అన్ని ట్రై చేశారు, ఏది కుదరలే. క్రెడిట్ ఇవ్వాలి మాక్రమ్కి. సూపర్ సెంచరీ ఇండియాతో, ఫస్ట్ సెంచరీ ఇండియాలో. చాలా మంచి బ్యాటింగ్ చేశాడు టెంబా బౌమా. గుడ్ కాంట్రిబ్యూషన్. అగైన్ ఇంకోటి ఏమైనా మాక్రమ్ అవుట్ అయిన తర్వాత కూడా బ్యాటర్స్ బ్రెత్స్కి ఎట్లేదు బ్యాటింగ్ చేసాడు. కన్సిస్టెన్సీ, ఎవ్రీ మ్యాచ్ రన్స్ కొడుతున్నాడు. స్లో అన్న యాంకర్ రోల్ తీసుకున్నాడు. కానీ మోర్ ఇంపార్టెంట్లీ బ్రెవిస్ వచ్చి అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. ఈ మేడ్ ద చేంజ్ మిడిల్ ఓవర్స్లో. అంటే 8 runs per over నుంచి మళ్ళీ 7 runsకి తీసుకొచ్చేసాడు. 8.5 రన్ రేట్. చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. కానీ ఇండియా అన్ని ట్రై చేశారు. కానీ బిగ్గెస్ట్ ఇంకోటి రీజన్ నెంబర్ 3 ఇండియా ఫీల్డింగ్. జైస్వాల్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. కానీ క్యాచెస్ యూసి ఇట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్. ఒకటే క్యాచ్ వదిలేరు ఇండియా. ఒక హాఫ్ ఛాన్స్ వాషింగ్టన్ సుందర్ ట్రై చేయాల్సింది, అది మినాయిస్తే ఐ థింక్ ఇండియా గ్రౌండ్ ఫీల్డింగ్ కొన్ని వదిలేరు. బట్ అగైన్ అక్కడ కూడా ఒక 10-15 runs ఫరక్ పడింది. ఆ క్యాచ్ తీసుకుంటే కూడా మేబీ ప్రెషర్లో వచ్చేవాళ్ళు. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద మ్యాచ్ టోటలీ, ఈవెంట్ ఒక డిజార్జీ ఇంజురీ బయటకు వెళ్ళిన తర్వాత కూడా కార్విన్ బాష్ వచ్చి ఎట్లయితే మ్యాచ్ ఫినిష్ చేశాడో దట్ షోస్ దట్ చాలా మంచి బ్యాటింగ్ లాస్ట్ దాకా ఉండింది. అండ్ కండిషన్స్ వేర్ కంప్లీట్లీ ఫేవరబుల్ బ్యాటింగ్కి. బాల్ ఒకసారి తడి అయిపోయిన తర్వాత బాల్ బ్యాట్ మీదకి వస్తే బౌలర్స్కి ఇస్తాం చాలా కష్టం. రోహిత్ శర్మ బౌలర్స్తో మాట్లాడతాం, కేఎల్ రాహుల్ బౌలర్స్తో మాట్లాడతాం. డిఫరెంట్ గేమ్ ప్లాన్స్ ట్రై చేశారు. షార్ట్ బాల్స్, స్లోర్ వన్స్, వైడ్ యార్కర్స్, డిఫరెంట్ ఫీల్డ్స్ ట్రై చేశారు. కానీ కుదరలే. క్యాచెస్ తీసుకోవాల్సింది. అండ్ క్రెడిట్ కూడా సౌత్ ఆఫ్రికాకి ఇవ్వాలి. చాలా మంచిగా సెన్సిబుల్గా బ్యాటింగ్ చేశారు. దిస్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సౌత్ ఆఫ్రికా సైడ్. ఇంతకుముందు ప్రెజర్లో చోకేవాళ్ళు, ఇప్పుడు చోక్ అవ్వట్లే. సో గుడ్ మ్యాచ్, మంచి మ్యాచ్ చూసాం. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ కూడా క్లోజ్ అయింది. ఈ మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికా గెలిచారు. సిరీస్ లెవెల్ అయింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ వైజాగ్లో ఉండబోతుంది. దాని గురించి మళ్ళీ మీకు రేపు స్పెషల్ వీడియోతో వస్తా. కానీ దిస్ వాజ్ ఎ సూపర్ మ్యాచ్. చాలా మంచి చేశాడు మాక్రమ్. బ్యాటింగ్ బ్రిలియంట్, సెంచరీ కొట్టాడు. సో దట్స్ ఇట్ అబౌట్ ద మ్యాచ్. మరి నాకు అనిపించింది ఫైనలీ 3 reasons ఎందుకు ఇండియా ఓడిపోయింది అంటే, ఇందా చెప్పినట్టు ఒక 100%లో 60% బికాస్ ఆఫ్ డ్యూ. ఎస్, ఇట్ ప్లేడ్ ఎ వెరీ మ్యాసివ్ రోల్. ఒక 20% ఫీల్డింగ్ మంచిగా తీసుకోవాల్సింది. క్యాచెస్ అది డ్రాప్ చేశారు. గ్రౌండ్ ఫీల్డింగ్ ఫరక్ పడింది. అండ్ నెంబర్ 3 రీజన్, ఇట్ ఈస్ డెఫినెట్లీ లాస్ట్ ఓవర్స్లో 20 runs ఎక్స్ట్రా కొట్టాల్సింది. జడేజా కొంచెం రిధంలో లేడు. వాషింగ్టన్ సుందర్ రన్అట్ అయిపోతాం వల్ల. దిస్ షోస్ దట్ ఇండియాకి ఫినిషర్స్ మంచిగా ఉండాలి. యూ కెనాట్ డిపెండ్ ఆన్ జడేజా, వాషింగ్టన్ సుందర్. హార్దిక్ పాండ్యాని చాలా మిస్ అయ్యారు ఈ మ్యాచ్. స్ట్రాంగ్ ఫినిషర్ ఉండాలి మీకు, 6లు కొట్టేది. అక్కడ చాలా ఫరక్ పడుతుంది లాస్ట్లో. ఫినిష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది సంగతి. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. మరి మీరు చెప్పండి, ఈ మ్యాచ్ ఎందుకు ఓడిపోయారు? వాట్ ఆర్ యువర్ రీజన్స్? ఇంకేమైనా ఉండే కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం T20 స్క్వాడ్ అనౌన్స్ చేశారు ఇండియా సౌత్ ఆఫ్రికా సిరీస్ గురించి. దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నిన్న సెలెక్టర్స్ T20 స్క్వాడ్ అనౌన్స్ చేశారు సౌత్ ఆఫ్రికా సిరీస్ గురించి. ఈ స్క్వాడ్ చూడంగానే మోస్ట్ నోటిసబుల్ థింగ్ మీకు ఏం కనిపిస్తుందంటే, రింకు సింగ్ ప్లేస్లో హార్దిక్ పాండ్యా ఈజ్ మేకింగ్ అ కమ్బ్యాక్. ఇంజురీ ఉండింది, ఈజ్ ఫిట్ అండ్ ఫైన్. అండ్ ఆల్సో సెకండ్ టాకింగ్ పాయింట్ శుభ్మన్ గిల్. మీరు ఇక్కడ చూస్తున్నారు, సబ్జెక్ట్ టు ఫిట్నెస్ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మోస్ట్లీ ఫస్ట్ మ్యాచ్ ఆడపోవచ్చు, ఇంకా కంప్లీట్లీ ఫిట్ లేడని చెప్పేసి
మరి ఫిట్ ఉంటే ఆడతాడు, లేకపోతే ఒక మ్యాచ్ తర్వాత వస్తాడు ప్లేయింగ్ 11లో. దట్ ఈస్ వాట్ హీస్ బీన్ నేమ్డ్ యాజ్ వైస్ క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్. అయితే ఇది 15 మెంబర్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు. కీపింగ్ ఇన్ మైండ్ T20 వరల్డ్ కప్లో కూడా 15 మెంబర్ స్క్వాడే ఉంటుంది. అండ్ చూడండి, దిస్ ఈస్ ద సెకండ్ లాస్ట్ సిరీస్ T20 వరల్డ్ కప్ కంటే ముందు ఈ సౌత్ ఆఫ్రికా సిరీస్. దీని తర్వాతే ఇంకొకటే సిరీస్ న్యూజిలాండ్తో 5 మ్యాచ్లు ఆడబోతున్నారు. దాని తర్వాత డైరెక్ట్లీ జంపింగ్ టు ద మెయిన్ ఈవెంట్ వరల్డ్ కప్ ఇండియాలో ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయరు. నాకు అనిపిస్తుంది అయితే 15 మెంబర్ స్క్వాడ్ ఇక్కడ అనౌన్స్ చేశారు కదా, దాదాపు ఇదే ఉండొచ్చు. బౌలింగ్, బ్యాటింగ్ అంతా కంప్లీట్లీ కవర్డ్. అంటే ఎవరికైనా ఇంకా ఇంజురీ అవుతున్నాయి, కానీ మోస్ట్ ప్రాబ్లీ ఇదే అనిపిస్తుంది నాకు. సెలెక్టర్స్ విల్ బ్యాక్ దీస్ ప్లేయర్స్. ఇదే కాంబినేషన్. చూడండి, 4 స్పిన్నర్స్ ఉన్న టీంలో ఆల్రౌండర్స్ ఉన్నారు. అండ్ సాలిడ్ స్క్వాడ్ ఇది. బ్యాటింగ్ కూడా మంచిగా ఉంది. సో ఇండియన్ కండిషన్స్లో ఆడుతున్నారు కదా, దాని ప్రకారం టీం ఉందన్నమాట. అండ్ ఒకటే ఐ ఫీల్ ఫర్ రింకు సింగ్, తన లీడ్ స్క్వాడ్లో. అండ్ హీ డిజర్వ్స్ అన్ ఆపర్చునిటీ. కానీ అన్ఫార్చునేట్లీ కాంపిటీషన్ అంత ఉంది. హార్దిక్ పాండ్యా వచ్చేసే టీంలో కాబట్టి హీఈస్ ద వన్ హూ ఇస్ లెఫ్ట్ అవుట్. అదర్వైజ్ కంప్లీట్ స్క్వాడ్ అనిపిస్తుంది. మరి మీరు చెప్పండి, ఈ మొత్తం స్క్వాడ్ చూసిన తర్వాత ఎనీ చేంజెస్ ఆర్ ఎనీ ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఇంకేమైనా చేయొచ్చా, లేకపోతే యూ ఆర్ ఫైన్ విత్ ది స్క్వాడ్? కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఇండియాలో ఉంది కదా, దాని గురించి ఇండియన్ టీం జెర్సీ లాంచ్ చేశారు. అది చూద్దాం. నిన్న రాయ్పూర్లో రోహిత్ శర్మ ఇంకా తిలక్ వర్మ కలిసి ఇండియా T20 వరల్డ్ కప్ కొత్త జెర్సీ లాంచ్ చేశారు. ఇట్స్ లుకింగ్ వెరీ స్మార్ట్. స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నారు కొత్త జెర్సీ. అయితే నాకు ఈ జెర్సీలో నచ్చింది ఆ కాలర్, ఇండియా ఫ్లాగ్ డిజైన్ అయితే ఇచ్చారు. ఆ స్ట్రైప్స్ చాలా డిఫరెంట్గా ఉంది వేరే జెర్సీస్తో. మరి మీకు ఎలా నచ్చింది కింద కమెంట్ చేయండి. ఐ హోప్ దిస్ జెర్సీ గెట్ సమ్ లక్ ఇన్ ద వరల్డ్ కప్. ఎప్పుడు చూడు గెలిచిన జెర్సీని ఎప్పుడు రిమెంబరెన్స్ లాగా ఉంటుంది. నాకు ఇంకా గుర్తుంది 2007లో గెలిచింది జెర్సీ, 2011లో ODI వరల్డ్ కప్ గెలిచినప్పుడు, ఈవెన్ లాస్ట్ వరల్డ్ కప్ కూడా T20 గెలిచినప్పుడు. వెరీ రిమెంబరబుల్ జెర్సీస్. ఐ హోప్ దట్ ఈ జెర్సీ ఇండియన్ టీంకి చాలా లక్ తీసుకురావాలని. ఇందా చెప్పినట్టు మీకు ఎలా అనిపించింది ఈ జెర్సీ కింద కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. చాలా టాపిక్స్ కవర్ చేసాం మనం. ఎస్పెషలీ ఐ వాంట్ యూ టు కమెంట్ ఇండియన్ T20 టీం ఎలా అనిపించింది, అండ్ ODI ఎట్లా ఓడిపోయారు ఇండియా, వాట్ ఆర్ ద రియల్ రీజన్స్ ఆర్ కమెంట్ చేయండి. ఐ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.